తెలుగువారి పండుగ సంక్రాంతిని తెలుగువారి మధ్యలోనే సెలబ్రేట్ చేసుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. తెనాలి మండలంలోని పెద్దరావూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబరాలు చేసుకోబోతున్నారు. ప్రస్తుతం మనతో జనసేన నేత అద్దెపల్లి శ్రీధర్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ యొక్క పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జనసేనాని ఏ సమయానికి ఇక్కడికి రాబోతున్నారు? ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అంటే ఈ రోజు మాట్లాడే ముందర క్రింద సంవత్సరం కూడా సంక్రాంతి అప్పుడంతా కూడా ఆయన సెలబ్రేట్ చేసుకుంది ఏదైతే ఉద్దండరాయపాలెం లేకపోతే అమరావతి ఏరియా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ అని చేసి దళితులకి వెనకబడిన వర్గాలకి న్యాయం చేయకపోయినప్పుడు వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈసారి మీ దగ్గరే సెలబ్రేట్ చేసుకుంటా మీ దగ్గరే ఉంటానని చెప్పి ఆ రోజు అప్పుడు అక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దళిత వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ ఉండే కాలనీలు అన్ని పక్కన ఉన్న పెద్దరావూరు ఏరియాలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి సెలబ్రేషన్స్ అవనండి, లేకపోతే భోగి మంటలు అవనండి, యువతతో మాట్లాడడం, స్త్రీలతో మాట్లాడడం, రైతులతో మాట్లాడడం, కానీ వారితో మమేకమై ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని ఏ విధంగా జనసేన ముందరెళ్ళాలి, జనసేన ఎజెండా ఎలా ఉండాలి, ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయో ఇక్కడున్న ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే సమాధానం చెప్పాలన్నా లేకపోతే వారి కోరికలు డిమాండ్లు ఉన్నా కూడా అవన్నీ కూడా రేపు పొద్దున ఎజెండాలో ఉండే విధంగా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వారితో మాట్లాడబోతున్నారు. మీరు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఈరోజు ఉన్న జనం కానీ పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం తర్వాత వస్తారని తెలుసు. అయినా కూడా పొద్దు నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ మమేకమై కార్యక్రమాల్లో కూడా సహకరించడం ఇవంతా కూడా జరుగుతున్నది. ఏదేవైనా కూడా ప్రజాస్పందన, ప్రజా ఆకర్షణ ప్రతి అంశంలోనూ ప్రతి కార్యక్రమంలో ఉన్నదని మీరు చూస్తూ ఉంటేనే మీకు అర్థమవుతున్నది. రంగులు పోటీ అవనివ్వండి, లేకపోతే ముగ్గులు ఇవన్నీ కూడా వేస్తున్నారు. అదేవిధంగా రైతులకి ఏవైతే ప్రధానంగా గొబ్బెమ్మలు అని చెప్పి ఈరోజు సంక్రాంతికి భోగి మంటల ముందర ఏం చేస్తారో అవంతా కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఒక సామాన్య రైతు ఏ విధంగా అయితే వారి ఇల్లుని ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా ఈ వ్యవసాయ ప్రాంగణాన్ని అదే విధంగా తయారు చేయడం జరిగింది. ప్రజలు ఏ విధంగా చూసుకుంటారో వాళ్ళ ఇల్లుని ఏ విధంగా ఉండాలి కలకల ఆడే విధంగా. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రైతులకి న్యాయం జరుగుతుందా? నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వారు కోరుకున్న విధాన్ని కూడా జరుగుతున్నాయంటే జరగట్లేదన్నారు. మీరు ఏదేమైనా కూడా ప్రజలు అడిగేది ఏంటంటే బేస్ మినిమం ఏవైతే కావాలన్నది వారు ఉన్నప్పుడు రైతులకి అంటే విచిత్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రైతులు ఏదో జీరో బడ్జెట్ వ్యవసాయం అంటున్నారు. ఆ జీరో బడ్జెట్ వ్యవసాయంకి 2,000 కోట్లు 3,000 కోట్లు అప్పు తీసుకుంటున్నారంట. మరి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ డాక్యుమెంట్లో 2-3 ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అడిగితే ఇవ్వట్లేదని. అంటే దాంట్లో కూడా ఏదో ఆలోచన ఉంది. ఆఖరికి రైతులకు చేసే కార్యక్రమాల్లో కూడా ఏదైతే జీరో బడ్జెట్ రైతు లేదంటే ఆర్గానిక్ వ్యవసాయం చేయాలన్నారో ఇలాంటి కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నడుచుకుంటున్నారని తెలుస్తున్నది. నిజంగా రైతులు హ్యాపీగా ఉన్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారును వారి అబ్బాయి హ్యాపీగా ఉన్నారు, కానీ నిజంగా రైతుల బిడ్డలు కానీ ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఇప్పుడు దాకా రాలేదని మనందరికీ తెలుసు. రైతులకి నిజంగా గిట్టుబాటు ధర వస్తున్నదా లేదా అంటే ఇక్కడ గుంటూరు జిల్లా వాళ్ళందరికీ తెలుసు. మిర్చి రేటు కానీ లేకపోతే కాటన్ రేటు కానీ లేకపోతే టొబాకో రేటు కానీ ఏ విధంగా ఉన్నదో. బట్ ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవడానికి విధానంగా లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మమేకమై పవన్ కళ్యాణ్ గారు ఒక రైతుగా వీరందరితో కూడా పాలు పంచుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక రైతులకు సంబంధించిన బాధలు ఆయనకు మించి ఎవరికి తెలియదని ఆయన అభిమానులు అంటారు. ఈరోజు ఇక్కడ రైతులు పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా సమావేశం అవుతారు కాబట్టి ఎలాంటి సమస్యల్ని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? అంటే ప్రధానంగా రైతుకు కావాల్సింది ఏంటంటే రుణమాఫీ చేస్తానన్నారు. అడ్వర్టైజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వరకు వర్తిస్తే 24,000 కోట్లు రుణమాఫీ చేశాను గత 2 సంవత్సరాల నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఇంచుమించుగా అన్ని మీడియాలోనూ అన్ని పేపర్లోనూ వస్తున్నాయి. ఈ నెలలో ఇంకా రుణమాఫీ 4వ దఫా 5వ దఫా చెయ్యాలి. అంటే ఆ విధంగా చెయ్యొచ్చా, ప్రజల్ని మభ్యపెట్టచ్చా రైతుల్ని అన్నది మీరే ఆలోచిస్తే చూడదు. ఒకటి. రెండోది రైతులకి గిట్టుబాటు ధర కానీ ఏదైతే ఈనామ్ సెంటర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినవి కానీ లేకపోతే కోల్డ్ స్టోరేజెస్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేయడంలో కానీ కొంతవరకు ఆంధ్రప్రదేశ్ వెనకబడింది తెలంగాణ రాష్ట్రంతో మనం కంపేర్ చేస్తే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు కూడా అందిపుచ్చుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందో వెనకబడింది. రాయల్టీ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో కాటన్ కానీ మిర్చి కానీ ఇవన్నీ కూడా కాటన్ బీటీ ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో కూడా సక్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి రేటు కిందకి తక్కువ చేయడంలో ఫెయిల్ అయిందని కూడా చెప్పొచ్చు. ఈ అంశాలన్నీ కూడా రైతులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్తారు.
అందరూ చాలామంది సీనియర్ రైతులు ఉన్నారు ఈ ఏరియాలో, ఎక్కువ రైతు వారి వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా చేస్తారు. షుగర్ కేన్ ఉన్నది, షుగర్ కేన్కి గిట్టుబాటు ధర రావట్లేదు. షుగర్ కేన్ ఫార్మర్స్కి ఏదైతే ఫ్యాక్టరీల నుంచి ఏదైతే పేమెంట్స్ ఉన్నాయో అవి ఇంకా పెండింగే ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమౌంట్స్ రావట్లేదు కాబట్టి ఇవ్వట్లేదు అంటున్నారు. ఈ ఇబ్బందులన్నీ కూడా చెప్తారు. పాములు రైతులకి కూడా గిట్టుబాటు ధర రావట్లేదు. ఏదైతే 7,000, 8,000, 9,000 వారు డిమాండ్ చేస్తున్నారో ఆ రేట్ రావట్లేదు వాళ్ళకి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ గారు నందివెలుగు నుంచి ర్యాలీగా దాదాపు 7 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ ఉంటుంది అన్నట్టుగా మీ జన సైనికులే చెప్తున్నారు. ఇక్కడికి ఏ సమయానికి చేరుకునే అవకాశం ఉంది? అంటే పవన్ కళ్యాణ్ గారు అదే ఇందాక మీతో మాట్లాడినప్పుడు కూడా అదే అన్నమాట. మనకు అనుకున్న కార్యక్రమం అయితే 2 గంటలు జనంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవసాయ క్షేత్రానికి వచ్చేయాలి. మరి ప్రజాదరణ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆయనకి టైంకి బయలుదేరినా కూడా మరి ర్యాలీ అన్నది కొంచెం టైం పట్టేటట్టు ఉంటుంది. అంటే ప్రజా ఆకర్షణ అంటే ఇక్కడికి అందరు రాలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దారిలోనే అందరూ ఎక్కువ మంది ఆయనతో పాటు మమేకమై ర్యాలీల రూపాన్ని ఇక్కడికి వస్తారని మేము అనుకుంటున్నాం. సో 2-3 గంటలు కొంచెం ఆలస్యం అవ్వచ్చు. బట్ ఏదేమైనా కూడా ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి దగ్గర అవ్వడానికి, పవన్ కళ్యాణ్ గారిని చూడాలని, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు వినాలని. పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టిన తర్వాత ఆయన ఒకే మాట అంటున్నారు, నన్ను చూడడానికి రావద్దు, నా మాటను మీరు విని ఆ నమ్మకంతో ప్రజలకు తీసుకుని. అది మేము ప్రధానంగా కోరుకుంటున్నాం జనసేన నుంచి. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏమైనా అవి విని నమ్మి అవి ప్రజలకి తీసుకుని. అది మేము కోరుకునేది. ప్రజా మార్పు కానీ లేకపోతే రాష్ట్ర మార్పు రావాలంటే మన విలువలు ఏంటి, జనసేన సిద్ధాంతాలు ఏంటి ప్రజలందరికీ తెలిస్తేనే రాజకీయ మార్పు వస్తుంది. ఆ చేంజే పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వస్తున్నారు. జాగో అన్నది మేలుకొల్పు. జాగో అంటే నిద్రిస్తున్న ఆంధ్రప్రదేశ్ యువత కానీ, నిద్రిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థను కానీ ఈరోజు మేలుకొల్పే విధంగా జాగో రే అని చెప్పి ఆ కార్యక్రమం ఈరోజు పిలుపు ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఏదేమైనా కూడా జాగో రే అన్నది ఈ రోజుల్లో హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అని అన్ని భాషల్లో కూడా అందరికీ అర్థమయ్యే అక్షరమే కానీ భాష. మేలుకొల్పు అంటే నిద్రిస్తున్న వ్యవస్థని మేలు తట్టి మన రాజకీయ జీవితం కానీ ఆంధ్రప్రదేశ్ పరిపాలన కరెక్ట్గా ఉండే విధంగా పొలిటికల్ అకౌంటబిలిటీ కానీ ట్రాన్స్పరెన్స్ గవర్నెన్స్ రావాలి అన్నదానికి మేల్కొల్పుగా ఈరోజు జాగోరే అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్స్ని కంప్లీట్ చేశారు. దీంతో జన సైనికుల్లో నూతన ఉత్సాహం వెల్లువెత్తింది అన్నట్టుగా చెప్తున్నారు. ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వారం 10 రోజులు ఇక్కడే ఉండి విజయవాడ అమరావతి ఆఫీస్లోనే ఉండి ప్రతి జిల్లాలను రోజుకి 2 జిల్లాలు అనుకుంటూ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. కార్యకర్తలే కాకుండా లీడర్లే కాకుండా సింపథైజర్స్ కానీ అలాగా ఒక్కొక్క జిల్లా నుంచి 3 దఫాలు మీటింగ్ కింద పెట్టుకుని అందరికీ 1 గంట పైనే వాళ్ళు మేజర్గా పవన్ కళ్యాణ్ గారికి ఇతర రాజకీయ లీడర్స్ డిఫరెన్స్ ఏంటంటే వారు వీరిని అడిగి తెలుసుకుని అయ్యే విధంగా తీసుకుని వెళ్ళాలన్నది. అవన్నీ కూడా 13 జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరితో కూడా మమేకమై అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత పార్లమెంటరీ కమిటీలు వేయడం కానీ బూత్ కమిటీలు వేయడం కానీ అవన్నీ కూడా వేయడం జరిగింది. వారికి బాధ్యతలు ఇచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 సీట్లు 25 ఎంపీలకి పోటీ ఏ విధంగా చేయాలి దాని సజెషన్స్ ఇమ్మని కూడా క్యాండిడేట్స్ ఎవరైతే బాగుంటుందో కూడా సజెషన్స్ ఇమ్మన్నారు. అంటే ఫీల్డ్ లెవెల్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ మెకానిజంని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈ ఒక లీడర్ చెప్పిందే ఫైనల్ కాదు, కార్యకర్త చెప్పింది కూడా ఫైనల్ అనే ఆ కన్సల్టేషన్ ప్రాసెస్లో ముందుకు తీసుకువెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు ఒకటే అంటున్నారు, యువతే మా బలం అంటున్నారు. అలానే యువతకి అత్యధిక స్థానాలను కేటాయిస్తానని కూడా ఇప్పటికే ప్రకటించారు. యువత నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? అంటే యువత న్యాచురల్లీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు మాతో రాండి మనం కలిసి వెళ్దాం ప్రయాణిద్దాం అన్న దానికి సమాధానం చెప్తూ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నేను కొత్త నవరాజకీయం చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఎవరైతే యువత కానీ స్త్రీలు కానీ ఉన్నారో వాళ్ళు ఇంకా పొల్యూట్ అవ్వలేదు. అంటే మగవారు పొల్యూట్ అయిపోయారని కదా, రాజకీయ వ్యవస్థలో ఉన్నారు కొంతవరకు పొల్యూట్ అయ్యి నాకేంటి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి యువత అయితే ఆ విధంగా ఆలోచించకుంటే మన సొసైటీకి కానీ మనందరికీ కోసం ఆలోచిస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆలోచిస్తారని బలంగా నమ్ముతున్నారు. యువ నాయకత్వం కోసం జనసేన ఎదురు చూస్తుంది. ఎవరైతే ప్రజా సమస్యల మీద పోరాడిన వాళ్ళు, ప్రజా అంశాలు ప్రభుత్వ దృష్టికి కానీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని పోరాడిన వాళ్ళు, కొన్ని ఎన్జిఓలు తీసుకుని నడిపిన వాళ్ళు, కొన్ని అంశాలు ఏదైతే కొన్ని వర్గాలు కానీ కొన్ని గ్రూప్స్ కానీ న్యాయం జరిగే విధంగా పోరాడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు.
అలాంటి వాళ్ళు రిప్రజెంట్ చేసే వాళ్ళందరినీ కూడా మా ఫిల్టరేషన్ ప్రాసెస్ కానీ అంటే మన సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్లో వాళ్ళని ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి నిజంగా పోటీ చేయగలిగితే ఖచ్చితంగా సీట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. మహిళలకు 33% రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తానని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే అంటే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు అనని మాటలు ఇవన్నీ కూడా అంటే రాజకీయంగా ఏదో అన్నారు కానీ ఒక ప్రధాన అంశంగా పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ రిజర్వేషన్ మీద దృష్టి పెడతాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ దాకా నేను పోరాడి సాధించే విధంగా ఇతర పొలిటికల్ పార్టీస్తో కూడా పోరాడి సెంట్రల్ పార్లమెంట్లో ఒక బిల్లు వచ్చే విధంగా మనం చేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆ ట్రావెల్లోనే కొంతమంది స్త్రీలు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎన్జిఓలు నడిపినారో, వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో యాక్టివిటీస్ వాళ్ళందరూ లేదా స్టూడెంట్ ఆర్గనైజేషన్ యాక్టివ్గా ఉండేవారు, యూనివర్సిటీస్లో యాక్టివ్గా ఉండే ప్రొఫెసర్స్ కానీ, టీచర్స్ కానీ, జర్నలిస్ట్ అలాంటి వాళ్ళకి కూడా రాజకీయంగా ఒక స్పేస్ కానీ ఒక రోల్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. ఇవంతా లాంగ్ రన్ ప్రాసెస్. అంటే ఉట్టి ఆంధ్రప్రదేశ్లో జరిగితే కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా జరిగితే అప్పుడు రాజకీయ రిజర్వేషన్ అనేది జరుగుతుంది. ఆ ప్రయాణం అంతా ఎవరో ఒకరు అడుగు వేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారు జనసేన అడుగు వేసింది ఆ దశగా. జనసేన తరంగం కార్యక్రమాన్ని మీరు విదేశాల్లో కూడా నిర్వహించారు. అక్కడ ఎలాంటి స్పందన వచ్చింది? అంటే పవన్ కళ్యాణ్ గారు డల్లాస్ మీటింగ్లో పెడతానన్నప్పుడు ఒక 10 రోజుల ముందర వెళ్ళడం వలన అక్కడ ఉన్న లోకల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా జనసేన తరంగం ఏదైతే ఎన్ఆర్ఐ కూడా చేస్తే బాగుంటుందని వారి పిలుపు మేరకు అక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నది వివిధ ప్రదేశాల్లో వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ కూడా జనసేన ఎజెండా సిద్ధాంతాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఎంతోమంది మన సిద్ధాంతాలు, మన జనసేన నడుచుకునే విధానం కానీ, పవన్ కళ్యాణ్ గారు చెప్పే విధానాలు కానీ అవన్నీ నమ్మకం కలిగి వారందరూ కూడా రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా యాక్టివ్గా అంటే క్యాండిడేట్లు కానీ కాదు, రాజకీయంగా ఎలక్షన్ ప్రాసెస్లో కానీ రాజకీయంగా సపోర్ట్ చేయడం కానీ లేదంటే ఏదైనా వివిధ విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేయడానికి వారందరూ కూడా రావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు డల్లాస్ మీటింగ్లో ఇచ్చిన స్పీచ్, అప్పుడున్న 10-15 మీటింగ్లు ఇతర ప్రదేశాల్లో మేము కండక్ట్ చేసిన మీటింగ్లు, అది కాకుండా జనతరంగం అక్కడ ఎన్ఆర్ఐ అమెరికా దేశంలో కానీ, సింగపూర్లో కానీ, మలేషియాలో, దుబాయ్లో కూడా చేయడం వలన ఆ స్పందన రేపొద్దున మాకు ఒక భరోసాగా ఉండబోతున్నది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు. మేము పెద్దరావూరు వస్తూ ఉంటే మాకు కొన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనం ఇచ్చాయి. బాబు మళ్ళీ రావాలని ఉన్నాయి. బాబు మళ్ళీ రావాలని కోరుకుంటారా? అంటే బాబు మళ్ళీ రావాలంటే ఇలాంటి పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా డిసైడ్ చేయాలి. పెద్దవాళ్ళు అందరూ డిసైడ్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చూశారు, అపోజిషన్ లీడర్గా కూడా చూశారు. నిజంగా ఆయన న్యాయం జరుగుతున్నదా అని అంటే న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు లేరు. ఆయన నిజంగా బాబు రావాలంటే లోకేష్ బాబు కోసం వాళ్ళు పోరాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. చంద్రబాబు నాయుడు గారు దేశం కోసం పోరాడాలి అంటే, దేశం అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశం కాదు, తెలుగుదేశం కోసం పోరాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెనక కానీ లోకేష్ గారు వెనక లేరు. అందులో వారు తోడుగా బాలకృష్ణ కూడా ఉన్నారు కాబట్టి ప్రజలు ఈసారి మటుకు వారికి ఛాన్స్ ఇవ్వరు. ఎందుకనంటే గత 4 సంవత్సరాలు ఏ విధంగా బాలకృష్ణ గారు మాట్లాడారు, ఏ విధంగా లోకేష్ గారు నడుచుకున్నారు, ఏ విధంగా లోకేష్ గారు మాట్లాడారు అంటే ప్రజలకి నమ్మకం కలగలేదు వాళ్ళిద్దరి మీద. సరే చంద్రబాబు నాయుడు గారు ఇంకా పాత కథలు చెప్తే కాదు కదా, 4.5 సంవత్సరాలు అయిపోయింది, నువ్వేం చేసావని ప్రజలు అడుగుతున్నారు. ఇంకా పాతవి చెప్తే అలాగా 4.5 సంవత్సరాలు ఏమీ చేయకుండా మళ్ళీ ఒకసారి వస్తే చేస్తానంటే ఈ 4.5 సంవత్సరాలు చేయలేరు, ఇంకా నెక్స్ట్ టైం వస్తే ఎందుకు చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేయలేంది, ఇంకా వస్తే ఏం చేస్తారు అన్నది ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా కాంట్రాక్టర్స్, టెండర్స్, మొబిలైజేషన్ ఫండ్స్, ఈ కిక్ బ్యాక్లు, తెలుగుదేశం సిండికేట్, ఇవన్నీ ఇసుక మాఫియా, పంచభూతాలని కూడా కమర్షియల్గా వాడుకుని ఈరోజు తెలుగుదేశం ముందరికి వెళ్తున్నది. ఇది ప్రజలకు అర్థమైపోయింది. సో ఖచ్చితంగా బాబు గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశాన్ని దూరం పెడతారని బలంగా నమ్ముతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను వ్యక్తిగా బలపడడానికి రాలేదు, వ్యవస్థని బలపరచడానికి మాత్రమే వచ్చాను అన్నారు. వ్యవస్థను బలపరచడం అంటే ఏంటి? అంటే యూజువల్గా రాజకీయంగా ఎవరన్నా ఏదన్నా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఏంటంటే, నన్ను సీఎం చేయండి, నన్ను మినిస్టర్ చేయండి, నన్ను ఎమ్మెల్యే చేయండి, ఎంపీ చేయండి, లేకపోతే నా పార్టీని గెలిపించండి. పవన్ కళ్యాణ్ గారు తపన అంతా కూడా ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థ అంతా కూడా కొంచెం కుళ్ళుగా మారిపోయి, అంటే ఏదైతే సక్రమంగా కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారి ఆలోచనలో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా జరగకుండా జరుగుతున్నాయి కాబట్టి ఈ వ్యవహారాలను దాన్ని సరిచేయవలసిన బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి. మీరు ఎంత విచిత్రంగా ఉంటుందంటే సీఎం, అపోజిషన్ లీడర్ కలిసిపోయి వ్యవహారాలు జరిపినవి కూడా చాలా రోజులు తెలుసు మనకి. ఆ విధంగా సీఎం నిలదీయవలసిన అపోజిషన్ లీడర్ లేదా అపోజిషన్ లీడర్ చేసిన పొరపాటు ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళందరూ పంచుకోవడంతో ఊర్లు పంచుకుని, మైన్స్ పంచుకుని, లేకపోతే కాంట్రాక్టులు పంచుకునే విధంగా నడుస్తున్న వ్యవస్థని ఖండిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యవస్థ పెనుమార్పు కానీ ఏదైతే ఆర్టీఐ తీసుకుని వచ్చారు, నిజంగా ఆర్టీఐ అప్లికేషన్ ఇస్తే మనకేమైనా రిప్లై వస్తుందా? ఇవ్వట్లేదు, సీక్రెసీ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు
100 జియోలు 100 MOUలు సైన్ చేశారు. ఒక్కటి బయట పెట్టకుండా అదంతా గవర్నమెంట్ సీక్రెసీ అని చెప్పేసి దాచేస్తున్నారు. ఇది కాదు కదా ప్రజలు కోరుకున్నది. మీరు నిజంగా నిజాయితీగా చేసినవి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిజంగా నిజాయితీగా చేసినవి ఏమైనా ఉంటే ప్రజలు అడిగినప్పుడు బయట పెట్టాలి. వైట్ పేపర్స్ అని రిలీజ్ చేస్తున్నారు. వైట్ పేపర్స్ రిలీజ్ చేసినప్పుడు మీరు జియోలు రిలీజ్ చేయాలి కదా. గవర్నమెంట్ ఆర్డర్ అంటేనే ప్రభుత్వం ప్రజలకి అందరికీ తెలిసే విధంగా ఉండాలి. చూడండి ఎంత విచిత్రం. జియోలు మటుకు సీక్రెసీ అంటే అవి దాచేస్తున్నారు. వైట్ పేపర్స్ అని రిలీజ్ చేసి కథలు చెప్తున్నారు. మనం అడిగిన జియోలు బయట పెడితే మాకే అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా ద్వంద్వ వైఖరిలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వైట్ పేపర్స్ అంటారు, ఇంకో పక్క జియోలేమో సీక్రెసీ అని దాచేస్తున్నారు. అలాంటి వ్యవస్థల్ని చర్మగీతం పాడడానికే పవన్ కళ్యాణ్ గారు అడిగేస్తున్నారు. ఈ విధంగా ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళకి దఖలు పడిన హామీలు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాబడ్డంలో చంద్రబాబు నాయుడు వెనకడిగేశారు. అదేవిధంగా అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏపీ రీఆర్గనైజ్ బిల్ ప్రకారంగా ఏదైతే దఖలు పడిన హామీలో ఇంప్లిమెంట్ చేసే దశగా పవన్ కళ్యాణ్ గారు జాగోరే అని చెప్పి మేలుకొల్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానీ, యువతకు కానీ, స్త్రీలకు కానీ, రైతులు కానీ అందరికీ కూడా ఈరోజు మేలుకొల్పుతూ ముందరికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ని బ్రహ్మాండమైన ఆంధ్రప్రదేశ్, ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కింద, అంటే మధ్య ఆంధ్రప్రదేశ్ కింద చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చిందని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కింద, ఏదో షైనింగ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. రియల్గా ప్రజలకి ఉద్యోగాలు వస్తే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ షైన్ అవుతుంది. ఆ దశగా ఉద్యోగాలతో, ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో, లివింగ్ క్వాలిటీ నిజంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ఉన్న ఆంధ్రప్రదేశ్ కాదు, ఈజ్ ఆఫ్ లివింగ్లో కూడా నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ దిశగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అడుగు వేయబోతున్నారు. థ్యాంక్ యూ అండి. మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ రాక కోసం ఇక్కడ జన సైనికులంతా ఎదురు చూస్తున్నారని చెప్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ కేవలం కుళ్ళు పట్టిన వ్యవస్థని మార్చడానికే రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారంటూ అద్దెపల్లి శ్రీధర్ చెప్తున్నారు. కెమెరామెన్ ఉదయ్తో నేతాజీ కొడియార్, 99 టీవీ, పెదరావూరు నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.